అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మొత్తం 10 షర్ట్లు 10 ప్యాంట్లు అన్ని కలిపి ప్యాక్ చేసేయ్. కడ్రాయిలు బనీళ్లు కొనవా? అది లైఫ్ స్టైల్లో కొందాం అనుకుంటున్నా. నీ లైఫ్ స్టైలే మారిపోయింది. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా, వేరే ఎవరు యు గోస్ పబ్లిక్ ఫాలో. మొత్తం 7,000 అయిందండి. క్యాషా కార్డా? జస్ట్ పోలీస్. హలో హలో మై డియర్ సునీల్, ఏమిటి విశేషం? సార్ నేను సార్ అంతకుడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్. అన్ని గట్టిగా పట్టుకున్నాను సార్. మీరు అర్జెంట్గా బయలుదేరొచ్చండి. అలాగా, 2 minutes వచ్చేస్తున్నాను. సార్ వచ్చే ముందు ఒక 7,000 తీసుకురండి. ఎంత? 7,000? 7,000. ఓకే, వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సరే, ఈ సారతనకి ఏం చెప్తావు? యా ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు? పబ్లిక్ కదా మాత్రం గెస్సేలేవా? అర్థమైంది. ఎక్కడ వాడెక్కడ? సార్ వాడిని పట్టుకుని మీకు గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్. కానీ వాడు కొట్టి పారిపోయాడు. అదిగో దెబ్బ. పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది. మీరే చెప్పారు కదా, పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని. దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది సార్. వాడు కొట్టిన దెబ్బ కంటే ఈడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్. అందుకని పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదా? కంట్రోల్ యువర్ టంగ్ అయితే. పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా? మనకు కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు. సార్ బిల్లు బిల్ ఏంది? ఇతను షాపింగ్ ఆయన ఖర్చు 7,000 రూపాయలు. ఓ కరెక్టే సునీల్, నువ్వు సమయానికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా 7,000 తెచ్చుకున్నాను. లేకపోతే ఇంకో వస్తువు ఏదన్నా తాకట్టు పెట్టవలసి వస్తుంది. అవును, మొన్న గొలుసు పెట్టినట్టు. నెక్స్ట్ వీక్ ప్లాన్ థ్యాంక్ యూ సార్. చందన జ్యువెలరీ అన్ని 500. అంతవరకు ఎక్కడ పోతారు ఎవరు తెలుసు? తలిపేసిందేంటి? పానా అంటే పాత నాన్న. వాడెవడు? లవ్ టు ఏంటో లవ్ అంతా మా మేడం గారి సైడే ఉంది. నా సైడ్ కూడా బోల్డ్ అంతుంది. సూపర్ షాట్. తన ఏజ్ కూడా మర్చిపోయి బుల్లపై టీనేజ్ బాయ్ లా షాట్ కొట్టాడు. వెల్ టేకెన్ బై సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు, ఒళ్ళుని. ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది? సూపర్. ఒరే క్రాక్, అది కాకు, క్రికెట్ బాల్ కాదు. అచ్చా, బాల్ ఏదైనా గోల్ ఒకటే. కమాన్. గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం. సూపర్ షాట్. స్టెఫీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు. వాళ్ళు ఆడేది టెన్నిస్, ఇది షటిల్. ఆట ఏదైనా షాట్ ఒకటే. కాంతారావు లాగా కత్తి తిప్పటం కాదురా, బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో. పెళ్ళాన్ని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది. గుడ్ షాట్. కసి తీర షటిల్ కాక్ లో మొగుడి మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది. ఒరేయ్, నీ అబ్బా, క్రికెట్ లో బాల్ బయట పడితే 6, షటిల్ లో లైన్ బయట పడితే అవుట్. ఓహో, నువ్వు వెళ్ళి పానా. అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్. థ్యాంక్ యూ. మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది, టోర్నమెంట్ కి పంపకపోయారా? ఆ థైస్ ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు. పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది, కానీ నాకే ఇలాంటి పెళ్ళ ఉంటేనా. కావాలా? తీసుకోవయ్యా. నీ పక్కింటోడి పెళ్ళ ఉంటే ప్రతి వాడికి పొలారెడ్డి స్వీట్. నేను చెప్పేది కూడా అదే. పక్కింటోడి పెళ్ళ ఉంటే అంత తీపి ఎందుకని? నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తావేంటి? టిట్ పట్ టాటూ, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నా వంక కన్నెత్తి చూడటానికే భయపడేదానివి నా మీదే కౌంటర్ వేస్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గేమ్ ఓవర్. ఎవరి గేమ్ ఓవరు? 5 minutes more, okay? Hey.
మెట్లు పైకుండాలి కిందకి ఎవడ పెట్టాడు. ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు? లైఫే బ్యాలెన్స్ తప్పిందిరా. తాగొచ్చావా? వచ్చే ముందు తాగాను. పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా. అంత కష్టం ఏమొచ్చింది? ఏం లేదు, నాకు పెళ్ళి 7 ఏళ్ళు అయింది. అందుకే తాగేలా. చాలా మందికి పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది. ఆలు ఇలా తాగుతారా? నువ్వు వెళ్ళరా, నువ్వు ఇట్రా రా చెప్తాను. ఎందుకురా తాగడం? పెళ్ళైన ప్రతి మగాడు 7 ఏళ్ళు అయిన తర్వాత 7 years ఇచ్చాను వచ్చి పెళ్ళాం మీద బోరు కొట్టేసి ఇంకొక ఆడదాని ఎంట పడతాడు. అంటే నీ పెళ్ళ మీద నీకు బోర్ కొట్టిందా? అయితే పర్లేదే, రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోరు కొట్టింది. అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద? ఎస్. కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయొద్దు. అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెరువైపోతుందిరా. నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం వచ్చిందా? అలా కాదు, నువ్వేదో తప్పు చేసినట్టు, బాధ పెట్టినట్టు, అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది. పిచ్చన్నా, అది కసి కాదురా, కాము. చచ్చా, నాకు అలా అనిపించలేదు. ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా ఆ బట్టతలా బాణ పట్టుకొని కోరుకుంటుందా? కదా అందుకే తాగాను రా. ఒరే రాఘవ, నువ్వు చెప్పు, వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే, పోటీలో మనం వెనక పడ్డాం. పోటీ పడ్డానికి ఇదేమన్నా పెళ్లి చూపులా? కాదు కదా, మరి ఆ బట్టతల బాణ పట్టగానే ఎందుకు కోరుకుంది? తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. డోంట్ వరీ, బీ హ్యాపీ. అందుకే మేము ఉన్నాం. థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్. నీ బట్టతల బాణ పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది ఇక్కడ. అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా? ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్. వీడికి ఏమేమి కట్ చేయాలన్నీ కట్ చేస్తారు. అదేంటి మన అవతలకి వెళ్ళి మాట్లాడండి. కట్టింగ్ అంటాడండి. ఏం కట్ చేస్తారు? ప్రేమ కలుగు చేసిన అదృష్టం కలిగించు స్వామి. రుద్ర ప్రచోదయాద్ మనోవాంఛ ఫల సిద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. వందే ఏంటి స్వామి వింత? పన్నగభూషణం వందే పదూనాం పతిం వందే సూర్య శశాంకవన్నిలయం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం. అంటే ప్రేమ హైదరాబాద్కి వచ్చేసాడు. ఇదేంటి వచ్చి నన్ను కలవకపోవడం? ఇది గుడి కాబట్టి బతికిపోయావు, లేకపోతే చంపేసావండి. ప్రేమ్, దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చావు? నీకెందుకు అమ్మా, అడ్డమైన వాళ్ళతో మనకేంటి మాటలు, పదండి. ఏమైంది ప్రేమ్ నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నాకు మాట మాత్రమేనా చెప్పకుండా ఎప్పుడొచ్చావు? ఏ చెప్పి ఉంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడేదన్వా? గతంలో నిన్ను ప్రేమించిన నేరానికి, పెళ్లి చేసుకున్న పాపానికి ఎంత డబ్బు కావాలో చెప్పు, నీ మొహాన్ని విసిరేస్తాను. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? ఇది అన్యాయం ప్రేమ్. అన్యాయం గురించి నువ్వు మాట్లాడకు. ఎందుకు ఇలా మారిపోయావు? నన్ను ఎందుకు ఇలా మోసం చేసింది నేను కాదు, నువ్వు. ప్రేమ్, డోంట్ టాక్, షట్ అప్. అమ్మా వెళ్దా పదండి. కోనా ఇంకా రాలేదా? పిలిచొచ్చానండి, 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. ఆ 10 నిమిషాలు నాకు కేటాయించగలవా? లిప్స్టిక్ ఇవ్వు. నేను నీతో మాట్లాడాలి. నేను చేసిన తప్పేంటి, నా ముఖం నీకు ఎందుకు మొత్తిందో తెలుసుకోవాలి. బ్రష్ ఇవ్వు. అది నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను. ఆయన అలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది. నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి. లేదు, నేను ఆయన చాలా బాధపడుతున్నాను. అంటే ఆయన క్షమించేస్తారా? లేడీస్ వీక్నెస్. అసలు ఆయన ఏం చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే. ఆయన ఏరి? బెడ్రూమ్ లో ఉన్నారండి.
నాకు తెలుసు నువ్వు వస్తావని. ఏడుస్తున్నావు కదూ. ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం. నువ్వెప్పుడొచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? చూసారా అమ్మగారు, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంది. చిచి, ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను, ఇంకా మారడు. ఆశ్చర్యంగా ఉందే. ఊరిలోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు, నిన్ను కలవలేదు. నువ్వు కనిపిస్తే నిన్ను కసురుకుంటాడా? అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకంత సడన్ గా మారిపోయాడో. లోపల ఏం జరుగుతుందో. జరగరాందేమన్నా జరిగిపోతుందేమోనండి. కానీ ఎప్పుడు జరుగుతుంది అనుకుంటా. లాంగ్వేజ్ వేరైనా మీనింగ్ ఒకటే కదండి. మమ్మీ, హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో అంటే ఏంటి? లోపల మీ నాన్న చేస్తున్నాడే అదే. ఏం చేస్తున్నారు? చూడాలనుకుంటే తలుపేసుకొని చచ్చారు. కిటికీ తలుపు తెరిచే ఉందండి. ఏంటి, ఏమైంది? ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు. నేను గర్భవతిని. భయపడకు, నీకే అన్యాయం జరగదు. నేనున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు. సిరి నెల తప్పింది. ఎంత మంచి వార్త చెప్పారండి. ఎదురింటాయని ఇక నుంచి మన ఇంటికి రానక్కర్లేదని చెప్పు. అమ్మగారు, ఇక నేనే వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. హాయ్ ఆంటీ. హాయ్. ఆంటీ ప్రేమ ఉన్నాడా? పైన ఉన్నాడు. ఓకే. మళ్ళీ నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు. నేను ఇప్పుడు వట్టి మనిషిని కూడా కాదు, 3వ నెల. ఎంతమందో? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నన్ను ఇంత కసాయవాడిని చేసింది నువ్వే. ఏం చేశానో చెప్పు. ఇంకేంటే చెప్పేది? ఏం చెప్పాలి నీకు? హలో, నేను చెప్పేది విను. హలో ప్రేమ్, ఒకసారి నేను చెప్పేది విను. ప్రేమ్, హలో హలో ప్రేమ్, ప్లీజ్ ప్రేమ్, ఒక్కసారి నాతో మాట్లాడు. హలో. జరిగిందేంటో నాకు తెలీదు, కానీ తను నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. వినాల్సిన కర్మ నాకు లేదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నావు. తను ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం ఇవ్వు. ఏం చెప్పమంటావు? రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడరు. ప్రేమ్, నువ్వేదో ట్రాన్స్ లో ఉన్నావు. ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం. వద్దు లావణ్య. నా కోసం ఒక్కసారి అమ్మాయిని కలుద్దాం ప్లీజ్. సరే నీ ఇష్టం. హలో హలో హలో, ఎవరు? నేను ప్రేమ్కి స్నేహితురాల్ని. మనం ఒకసారి కలవాలి. చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? నీకోసం కాదని లేకొచ్చాను, కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా మాట మన్నించి వచ్చినందుకు థ్యాంక్స్. లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్గా ఉండదు. కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండీసెంట్ వైఫ్ ఉంది. నువ్వు ప్రేమించిన వ్యక్తికి పెళ్ళైందా? అవును, పెళ్ళైంది. పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు. అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది. అదేంటి? ఫెయిట్. అందుకే చెప్తున్నాను, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని పేషెన్స్తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆ డెవిల్ ఇక్కడికి వస్తుందేంటి? అదిగో ఆ డెవిల్ కూడా వస్తుంది. చిచే, ఎవరు? అదే సిరి. అది మాయ కదా. అంటే దీంతో పార్క్ లో డాన్స్ చేసిన నీ లవరా? కాదు, దాని లవరు. దీనికి ఎంతమంది మొగుళ్ళు, ఎంతమంది లవర్సు? ప్రేమ్, ప్రేమ్ ఆగు. ఎంతమంది మగాళ్ళ జీవితాలతో ఆడుకుంటావే? పార్కుకొకడు, పక్కకొకడు, పెళ్లికొకడా? అది కాదండి అసలు. సిగ్గుపడుతున్నానే. నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది. దయచేసి నేను చెప్పేది వినండి. వినడు. విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది గండ చీమ. అమ్మో, అసలే ఒంటరిగా ఉన్నాను. మనిషి మంచోడు కాదు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. సుందరి,
సుందరి 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 ఏయ్ అమ్మగారేరి నువ్వురా అమ్మగారు ఎక్కడ? ఎదిరింటి ఆయనతో పబ్కి వెళ్ళారండి. పబ్బా అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి? లవర్స్ కి పబ్బే కదండి గుడి. లవర్సా? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అమ్మయ్య, ఇవాళ ఆయన కను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను.